హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశంలో భాగంగా లాస్ట్ వీడియోలో 3 చరణాల గురించి నేర్చుకున్నాం. ఈరోజు 4వ చరణం గురించి నేర్చుకుందాం. చూడండి, పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరిత్రల దివ్య గీతము. తెలుగు పలుకులు తేనెలొలికెను తిక్కనార్యుని కవితలోన, రాను కరిగే త్యాగరాయిని రాగసుధలో మునిగె తెనుగు. సొంపుగూర్చిన తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద, భరతనాట్యపు భంగిమల్లో పల్లవించెను తెలుగు పర్వము. మరి ఈ చరణంలో ఉన్న మొదటి లైన్ చూస్తే తిక్కనార్యుని కవితలోన. మరి కవి బ్రహ్మ బిరుదాంకితుడైనటువంటి తిక్కరామాచ్యుడు ఒక నిర్వచనోత్తర రామాయణాన్ని, మహాభారతం లాంటి గొప్ప గ్రంథాన్ని అనువదించారు. మరి మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాస మహర్షి చేస్తే, తెలుగులో నన్నయ్య, తిక్కన, ఎర్రన అని 3 కవులు మహాభారతాన్ని అనువదించారు. మరి ఈ 3 కవులకి కలిపి ఒక పేరు ఉంది. వారిని ఈ కవులు అని అంటారు. అది ఏ కవులు అంటారనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి, సరేనా? మరి తిక్కనార్యుని కవితలు. మరి మహాభారతాన్ని రచించిన వారిలో మొదటివారు తిక్కన గారి కన్నా ముందు నన్నయ్య గారు ఉన్న, ఆయన ఎక్కువ సంస్కృత పదాలను ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. మరి తిక్కరామాత్యుడు ఆంధ్రాభిమాని అని చెప్పవచ్చు. తెలుగు భాషకు ఉన్నటువంటి గొప్పతనాన్ని, ప్రత్యేకతను నిరూపించినటువంటి వారిలో తిక్కన గారు మొదటివారు. మరి తిక్కన రచించిన కవితల్లో ఎలా ఉన్నాయంట? తెలుగు పలుకులు. పలుకులు అంటే ఏమిటి? మాటలు. తేనెలొలికెను. తేనె ఎంత మాధుర్యంగా ఉంటుందో ఆ విధంగా తిక్కన రచించినటువంటి రచనలో ఉన్నటువంటి ప్రతి పదం కూడా తెలుగు భాషకు ఔన్నత్యాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది. ఆయన రచించేటటువంటి రచన మనం వినే కొద్దీ వినాలి అనిపిస్తుంది, చదివే కొద్దీ చదవాలి అనిపిస్తుంది. ఆ విధంగా తిక్కన గారు తన రచనను, తెలుగు భాషను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లినటువంటి వారిలో మొదటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత కవులకు కూడా మార్గదర్శి అయినటువంటి వారు తిక్కన గారు. ఎలా ఉన్నాయంట? తేనెలొలికెను అంటే తేనె వంటి మాధుర్యాన్ని కలిగినటువంటి ఈ తిక్కనామార్చుని యొక్క కవితలు. మరి 2వ లైన్ చూడండమ్మా. రాను కరిగే త్యాగరాయుని రాగసుధలో మునిగె తెనుగు. మరి త్యాగరాయుడు, ఈయన్ని త్యాగ బ్రహ్మ అని కూడా అంటారు. కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి వారే త్యాగరాజు. మరి ఈయన రచించినటువంటి సంగీతం ఎలా ఉందంట? రాగసుధలో. అంటే సుధ అంటే అమృతం. అమృతం వంటి రాగాలను మనకు అందించినటువంటి వారు త్యాగరాయుడు. ఈయన వేదాల్లోని, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి, అలానే శ్రీరాముని పైన ఉన్నటువంటి భక్తికి నిదర్శనమే ఈ త్యాగరాయుని కీర్తనలు. శ్రీరాముని పైన అమితమైన ప్రేమతో, భక్తితో ఎన్నో కీర్తనలు అనేటువంటివి రచించి ఆ సంగీతాన్ని మనకు అందించారు. ఈయన సంగీతంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఈ సంగీతానికి రాళ్లను సైతం కరిగించేటటువంటి శక్తి ఉంది. మరి ఇంతటి గొప్ప వ్యక్తి మన తెలుగువాడి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు త్యాగ బ్రహ్మ గారు, సరేనా? ఇప్పుడు చూడండి 3వ లైన్. సొంపుగూర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద. మరి హంపి నగరాన్ని రాజధానిగా చేసుకుని 14-16 శతాబ్దంలో హరిహర బుక్కరాయలు అనేటువంటి విజయనగర సామ్రాజ్యపు రాజు, ఈయన హంపి నగరాన్ని ఏం చేసుకున్నారు? రాజధానిగా చేసుకుని అప్పటి కాలంలో చారిత్రక కట్టడాలు అనేటువంటివి ఎక్కువగా కట్టించడం జరిగింది. మరి దాంట్లో హంపి నగరపు క్షేత్రం అయింది. ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి రాతిరథం, విరూపాక్ష దేవాలయము, అలానే ప్రతి స్తంభం కూడా సంగీతాన్ని పలికించేటటువంటి శక్తిని కలిగి ఉన్నది ఈ హంపి నగరపు క్షేత్రం. మరి ఈ క్షేత్రాన్ని ఎప్పుడైనా సరే అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా చూడండమ్మా. నేనైతే ఇంకా చూడలేదు, కానీ చాలా మంచి శిల్ప సంపదను మనకు అందించిన వారు విజయనగర సామ్రాజ్యపు రాజు అయినటువంటి హంపి నగరాన్ని రాజధానిగా చేసుకున్నటువంటి హరిహర బుక్కరాయలు. మరి అవి ఎలా ఉన్నాయంట? సొంపుగూర్చెను తెలుగు తల్లికి.
తెలుగు తల్లికి అందాన్ని చేకూర్చే విధంగా ఈ హంపి నగరపు శిల్ప సంపద అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం మనకి గర్వకారణం. అలానే భరతనాట్యపు భంగిమల్లో పల్లవించెను తెలుగు పర్వము. మరి భరతనాట్యం దక్షిణ భారతదేశంలో పుట్టినటువంటి శాస్త్రీయ నృత్యమే మనకి ఈ భరతనాట్యం. ఇది మొదటి దేవాలయాల్లో దేవదాసీల చేత ప్రదర్శించేవారు. తర్వాత దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ముఖ కవలికలు, చేతి ముద్రలు అనేటువంటివి భరతనాట్యంలో ప్రథమంగా మనము చెప్పుకోవచ్చు. ఈ నృత్యం అనేది దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి పొందినటువంటి ఈ భరతనాట్యం మన దేశంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వించాలి. ఈ విధంగా మన ఆంధ్రదేశం యొక్క గొప్పతనాన్ని తెలిపినటువంటి కొండేపూడి వారికి మనం నమస్సుమాంజలు చెప్పుకోవాలి. అలానే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చరణం చెప్తాను. సరే, థ్యాంక్ యూ.